ఉంది. సో అలాంటి లూనార్ లేక్ పైన అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కూడా అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నారు. ఈ పాత్ర గారి భార్య అయిన లక్ష్మీప్రియ మొహాపాత్ర గారు ప్రముఖ ఒడిసీ డాన్సర్. ఒడియా భాషలో చాలా సినిమాలో నటించారు కూడా. ఈరోజు అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వార్తలు నిలిచారు. పేరు గుర్తుంచుకోండి. ఇటీవల మరణించిన లక్ష్మీప్రియ మొహాపాత్ర గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? సో కొన్ని పేర్లు గుర్తుంచుకోండి. ఎక్కువ నంబూతిరి అనే పేర్లు, ఎగ్జాంపుల్ ఇటీవల కాలం చూడండి, అకితం, అచ్యుతం, నంబూతిరి. నంబూతిరి అనే పేర్లు ఎక్కువగా కేరళ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలుస్తాయి. అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ముఖర్జీ, బెనర్జీ అనే పేర్లు కనబడతాయి. సో కొంతమంది వ్యక్తుల పేర్లు చూసి కూడా వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుపట్టొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ ఖండు అనే పేర్లు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ప్రేమ ఖండు గారు. అండ్ రావత్ అనే పేర్లు ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు కానివ్వండి, ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ గారు కానివ్వండి. సో అలా పేర్లను బట్టి ఆ వ్యక్తులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుపట్టొచ్చు. ఎగ్జాంపుల్ ముండా అనే పేర్లు అనుకోండి, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అర్జున్ ముండా, కరియా ముండా ఇలాంటి పేర్లు. మరియు అప్ప అనే పేర్లు ఏంటి అనుకోండి, ఎక్కువ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి యడియూరప్ప. సో అలా పేర్లను చూసి కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు గుర్తుపట్టేలా ఉంటాయి. సో అలా లక్ష్మీప్రియ మొహాపాత్ర గారు ఇటీవల ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి మరణించారు అంటే ఒడియా నృత్యం, ఒడిస్సీ వాళ్ళ సంస్కృతిలో భాగమైన ఒడియా నృత్యంలో. సో ఒడిషాకి సంబంధించి ప్రముఖ నృత్యకారిణి, చాలా సినిమాల్లో నటించిన ఒక గొప్ప నటి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఒడిషాకి సంబంధించిన పర్సన్. December 26th. ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. జస్ట్ డేట్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో కొత్త తేదీలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. కొత్త తేదీలు, ఆ తేదీలు ఏవైతే ఉంటాయి వాటి లింక్ చేసుకోండి. మనకు August 7th కొత్త తేదీ వార్తలు ఇచ్చింది. ఇటీవల November 19th వరల్డ్ పెడెస్ట్రియన్ డే న్యూస్ లో ఉంది. అండ్ జూలైలో వరల్డ్ డ్రోనింగ్ డే, అదొకటి వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన డేట్స్ అన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. యాక్చువల్ గా ఈ రోజు నోటిఫికేషన్ రాలేదు మనకి. భావించే ఒక పురస్కారం మనందరికీ తెలుసు. నోబెల్ పురస్కారం ఏదైతే ఉంటుందో 6 రంగాల్లో మాత్రమే ఇస్తారు. 6 రంగాలు కాకుండా గణిత శాస్త్రంలో ఇచ్చే నోబెల్ ని అబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఇటీవల మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. డానిస్ పి సులివన్ గారు ఈ సంవత్సరం అబెల్ ప్రైజ్ పురస్కారం అయితే వార్తలు ఇచ్చారు. అండ్ అదే నోబెల్ గనక మానవ హక్కులకు సంబంధించి కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చారనుకోండి, దాన్ని ఏమంటామంటే మార్టిన్ ఎనాల్స్ అవార్డు అంటాం. మార్టిన్ ఎనాల్స్ అవార్డు అనేది ఏ రంగంలో ఇవ్వడం జరుగుతుందంటే మానవ హక్కుల విషయంలో కృషి చేసే వ్యక్తులు ఇస్తారు. అంటే ఏంటంటే మానవ హక్కులు అంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, అలా మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు ఎవరైతే వారిని గుర్తించి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇస్తారు. ఆ పురస్కారమే మార్టిన్ ఎనాల్. మరి ఈ పురస్కారాన్ని ఎవరిస్తారంటే మార్టిన్ ఎనాల్ ఫౌండేషన్ ఇస్తుంది, ఒక సంస్థ ఇస్తుంది. ఆ సంస్థ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న మార్టిన్ ఎనాల్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా మానవ హక్కుల ఉద్యమకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము ఈ సంవత్సరం మన భారతీయుడు పోస్టుమస్ అని చనిపోయాడు. యాక్చువల్ గా తన పేరు ఏంటంటే స్టాన్ స్వామికి రావడం జరిగింది. ఇది ఒకటి. ఇంకా షెర్పా వార్తలు ఇచ్చారు. షెర్పా వచ్చిందంటే నేపాల్కి సంబంధించిన వాళ్ళని గుర్తుంచుకోండి. కామ్రీటా తన పేరు. కామ్రీటా 25వ సారి ఎవరెస్ట్ పర్వతాన్ని, ఎవరెస్ట్ మౌంటైన్ ని అధిరోహించి ఈరోజు వార్తలు ఇచ్చారు. నేపాల్కి సంబంధించి ప్రముఖ మౌంటైనీర్ అని గుర్తుంచుకోండి. నేపాల్కి సంబంధించి తన పేరు 25వ సారి అంటే మా విషయం కాదు. ఎవరెస్ట్ ని ఒక్కసారి ఎక్కితేనే మనకి ఎంత గొప్పగా చూస్తామో తెలుసు. అలాంటిది 1994 నుండి 2021 మధ్య 52 ఏళ్ల వయసులో, ప్రస్తుతం తన వయసు 52 సంవత్సరాలు, 52 సంవత్సరాల వయసులో ఇటీవల 25వ సారి ఎవరెస్ట్ మౌంటైన్ అధిరోహించిన వ్యక్తి పేరు ఏంటంటే కామ్రీటా షెర్పా అని గుర్తుంచుకోండి. అందరికంటే ఇంపార్టెంట్, లాస్ట్ సెప్టెంబర్ మాసంలో 2020 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఒక వ్యక్తి పేరు మీకు చెప్పడం జరిగింది, ఆంగ్రీటా షెర్పా అని. ఆంగ్రీటా షెర్పా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 10 సార్లు ఎవరెస్ట్ మౌంటైన్ అధిరోహించిన ఒక వ్యక్తి మరణించాలని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఎవరెస్ట్ మౌంటైన్ కి సంబంధించి ఈ రీటా షెర్పా అనే పేరు వచ్చిన అనుకోండి, ఎవరెస్ట్ మౌంటైన్ అధిరోహించాలని గుర్తుంచుకోండి. అందరికంటే ఇంపార్టెంట్ మాత్రం ఆంగ్రీటా షెర్పా. సో అత్యంత పెద్ద వయసులో వితౌట్ ఆక్సిజన్ 10 సార్లు ఆక్సిజన్ లేకుండా అంత ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కడ మామూలు కాదు. సో ఆంగ్రీటా షెర్పా లాగానే కామ్రీటా షెర్పా. సో నేపాల్ కి సంబంధించిన మౌంటైనర్ 25వ సారి తన కెరీర్ లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రోజు వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి. కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్ అడుగుతారు. కార్సినోజెనిక్ అనగా క్యాన్సర్ కారకము, యాంటీడోట్ అనగా విషానికి విరుగుడుగా పనిచేసేది, యాంటీపైరెటిక్ అనగా ఎగ్జాంపుల్ జ్వరం అని అనుకోవచ్చు. యాంటీపైరెటిక్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ తగ్గించేది అన్నట్టు. ఎక్స్పెక్టోరెంట్ అంటే ఏంటి? మనిషిలో దగ్గు మందుగా పనిచేసేది. సో ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అనాల్జెసిక్ అంటే ఏంటి? మనకు పెయిన్ రిలీవర్ ని అనాల్జెసిక్ అంటాం. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ కార్సినోజెనిక్ మనుషుల్లో గుర్తుంచుకోండి. సో 2021 అంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం సంబంధించి ఆక్స్ఫర్డ్ సంస్థ, ప్రపంచంలోనే డిక్షనరీ అంటే మనకు గుర్తుకొచ్చేది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ ఏదైతే ఉంటుందో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ ఈ సంవత్సరం 2020 సంవత్సరం సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఒక వర్డ్ ని గుర్తిస్తూ వార్తలు ఇచ్చింది. అంటే అత్యధికంగా 2020 సంవత్సరంలో చిన్నారులు ఎవరైతే ఉంటారో చిన్నారుల యొక్క ఆదరణ పొందిన పదం అనుకోవచ్చు. సో అలా 2021 ఆక్స్ఫర్డ్ చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి అంటే అంతే ఈ పదం గుర్తుంచుకోండి. యాంగ్జైటీ. ఎందుకు యాంగ్జైటీ ఉందని చెప్పి అడుగుతాం కదా. సో యాంగ్జైటీ అనే పదం 2021 సంవత్సరానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ గుర్తించిన పదం. వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన అత్యధికంగా వాడబడిన పదం, అత్యధికంగా ప్రజాదరణ పొందిన పదం యాంగ్జైటీ అని గుర్తుంచుకోండి. ఇక్కడ కీవర్డ్ ఏంటి? చిల్డ్రన్స్ అంటున్నాను. సో ఈ చిల్డ్రన్స్ అనే పదాలు కనుక మనం తొలగించడం అనుకోండి, ఇంకొక పదం వస్తుంది. 2021 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఇటీవల కాలంలో మనం వ్యాక్స్ అనే ఒక పదం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏమో వ్యాక్స్, ఆక్స్ఫర్డ్ చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏమో యాంగ్జైటీ. చిన్నపిల్లలకు సంబంధించి కామన్ వర్డ్. అలా చాలా వర్డ్స్ గురించి మనం ఇటీవల కాలం డిస్కస్ చేసాం. మెరియం వెబ్స్టర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెరియం వెబ్స్టర్ డిక్షనరీ సంస్థ 2020
2020 సంవత్సరం సంబంధించి వ్యాక్సిన్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించడం జరిగింది. అండ్ కొలిన్స్ డిక్షనరీ వారు 2020 సంవత్సరం సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా NFT అనే పదాన్ని గుర్తించడం జరిగింది, నాన్ ఫంజిబుల్ టోకెన్స్. అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు 2020 సంవత్సరం సంబంధించి పర్సీవరెన్స్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించడం జరిగింది. అండ్ డిక్షనరీ.com సంస్థ 2020 సంవత్సరం సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా అలైసిషిప్ అనే ఒక పదాన్ని గుర్తిస్తూ వార్తలు ఇచ్చారు. అలా వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ ఏవైతే ఉన్నాయి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన పదాలు వాటిని చేసుకుంటూ చూడండి. ఈ 5 పదాలేమో వర్డ్ ఆఫ్ ద ఇయర్స్. ఇక్కడ ఆక్స్ఫర్డ్ చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనగానే యాంగ్జైటీ 2020 సంవత్సరం సంబంధించి కొంతకాలం ఈ న్యూస్ లో ఉంటాయి. అడుగుతారు డిఫరెంట్ ఆపరేషన్స్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి, అండ్ ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు, ఇందాక డిస్కస్ చేసిన ఆపరేషన్ సంకల్ప్, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ పైన ప్రత్యేకంగా చూడండి, ఆపరేషన్ ఒలివియా ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి ఇటువంటి పట్టిన ఆపరేషన్ పైన ఒక ప్రశ్న పక్క మర్మగౌ వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మరి ఎందుకు వార్తలు ఇచ్చింది? నిన్నటి రోజు సీట్ చేశారు. నిన్నటి ఒక ప్రత్యేకత ఏంటంటే December 19 చాలా ఇంపార్టెంట్ గోవాకి సంబంధించి. గోవా 1961 లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. గోవా 1961 పోర్చుగీస్ వారి ఒకప్పటి స్థావరం. పోర్చుగీస్ వారి స్థావరం 1961 వరకు పోర్చుగీస్ వారి కంట్రోల్లో ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. సో 1947 ఆగస్టు 15 భారతదేశంలో భూభాగం కాని ప్రాంతం గోవా. 1961 లో ఆపరేషన్ విజయ్ ఒక మిలిటరీ యాక్టివిటీ ద్వారా గోవాని మన భారతదేశ యూనియన్ లో విలీనం చేసుకోవడం జరిగింది. అది గుర్తుంచుకోండి. అందుకే చూడండి 1947 1961. సో గోవా భారతదేశంలో విలీనమైన సంవత్సరం ఏదైతే ఉంటుందో 1961 మన భారతదేశంతో పోలిస్తే 14 సంవత్సరాలు ముందుగా ఉంటుంది. అందుకే గోవా చూడండి పాశ్చాత్య సంస్కృతి మన ఇండియన్ కల్చర్ తో పోలిస్తే ఒక 14-15 ఇయర్స్ ముందుగా అడ్వాన్స్ గా ఉంటుంది కల్చర్ అనేది. అదన్నీ కూడా చూడండి. సో 1961 December 19 యాక్చువల్ గా December 19 గోవాకి సంబంధించి నిర్మిస్తారన్నట్టు కొన్ని అంశాలు న్యూక్లియర్ రియాక్టర్స్ వార్తలు ఇచ్చింది కాబట్టి అణుశక్తి కర్మాగారాలు అంటాం. భారతదేశంలో కొన్నిటిపైన రెగ్యులర్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో తారాపూర్, జైతాపూర్. సో తారాపూర్, జైతాపూర్ రెండు గుర్తుంచుకోండి. న్యూక్లియర్ రియాక్టర్స్, అణు విద్యుత్ కేంద్రాలు. తారాపూర్, జైతాపూర్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర న్యూక్లియర్ రియాక్టర్స్. అండ్ కైగా న్యూక్లియర్ ప్లాంట్ అణుశక్తి కరగం ఎక్కడ ఉంది అంటే మనకు కైగా కర్ణాటక. అండ్ రావత్ బట్ట రాజస్థాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాక్రపారా గుజరాత్. నరోరా ఎక్కడ ఉంది అంటే యూపీ. అండ్ కుడంకులం తమిళనాడు. ఇవి మనకు ఫేమస్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా. వీటిపైన క్వశ్చన్ అడుగుతారు గుర్తుంచుకోండి. తారాపూర్, జైతాపూర్ ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. అండ్ కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే మనకి కర్ణాటక. రావత్ బట్ట రాజస్థాన్. అండ్ కాక్రపారా గుజరాత్. నరోరా యూపీ. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం అనగానే తమిళనాడు. లాస్ట్ 2 months దగ్గర మనం డిస్కస్ చేసాం. ఇలా యాక్చువల్ గా WTO 3. ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్. సెకండ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ సింగపూర్. ఈ రోజు వార్తలు నిలిచింది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యాటక సంస్థ అన్నట్టు. ఇదేమో మనకి స్పెయిన్ మాడ్రిడ్. ఓకేనా. సో ఇక్కడ December 2వ తేదీన స్పెయిన్ లోని మాడ్రిడ్ లో ఈ అవార్డు పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామానికి సంబంధించి. సో భారత ప్రభుత్వము మన భారతదేశం నుండి భూదాన్, పోచంపల్లితో పాటు మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్తాన్ ప్రాంతాన్ని కూడా దీనిని ఎంపిక చేయడానికి పంపించారు. 3 గ్రామాలను ఎంపిక పంపించారు ఇండియా నుండి. 3లో ఒకటి ఫైనల్ గా నిలిచింది. ఆ ఫైనల్ గా నిలిచిందే మన భూదాన్ పోచంపల్లి, దేశంలోని మొట్టమొదటి బెస్ట్ టూరిజం విలేజ్ UNWTO అని గుర్తుంచుకోండి పర్యాటకం సంబంధించి. అలా ఇటీవల యునెస్కోకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ కూడా మనం చూసాం. జమ్మూ కాశ్మీర్ క్రియేటివ్ నెట్వర్క్ సిటీస్ అని చెప్పాను. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చోటు సంపాదించుకుంది జమ్మూ కాశ్మీర్. ఇప్పటికే 5 ఉండే, ఇది 6వ అని చెప్పాను. అలాంటి హెరిటేజ్ ట్రీస్ అనే కాన్సెప్ట్ మొదటిసారి అనుకోవచ్చు. సో ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి వార్తలు ఇచ్చింది. మహారాష్ట్రకి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఉద్ధవ్ ఠాక్రే గారు. శివసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన అండ్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సోనియా గాంధీకి సంబంధించి అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో NCP అంటాం, మన శరద్ పవార్ గారికి సంబంధించి. సో అలా కూటమి ప్రభుత్వం, శివసేనకి సంబంధించి సీనియర్ నాయకులు ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ దేశంలో కూడా ఇటీవల తరచూ చెట్లకి సంబంధించి సంరక్షణ కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన చాలా ఇంపార్టెంట్. ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని చెప్పేసి 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఉంటాయి కదా, వయసుతో ఉన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కోసం కూడా పెన్షన్ ప్రకటించి ఒక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రము? హర్యానా, మనోహర్ లాల్ ఖట్టర్ గారికి సంబంధించి. అండ్ ఇటీవల జల్ జీవన్ హరియాలి అనే చెట్లు నాటే కార్యక్రమంతో బీహార్ రాష్ట్రం వార్తలు నిలిచింది. అంకుర్ పేరిట ప్రత్యేక చెట్లు నాటే కార్యక్రమంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఎవరైతే చెట్లను సంరక్షిస్తారో వారికి ప్రాణవాయు పురస్కారం కూడా ప్రదానం చేస్తుంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరియు గర్గర్ ఔషధి యోజన అనే ప్రత్యేక ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది రాజస్థాన్ సంబంధించి. ఇంటింటికి రాజస్థాన్లోని ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి 4 ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం. అలా చెట్లకి సంబంధించి చాలా అంశాలు రానున్న రోజుల్లో కూడా మనం చూస్తాము. సో మనకు భారత రాజ్యాంగ మాదిరిగా ఆర్టికల్ 48 చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 48. సో ఆర్టికల్ 48 ఏదైతే ఉంటుందో మనకు అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి, చెట్లను నాటాలి. ఆర్టికల్ 48 తరచూ ఈ ఆర్టికల్ గురించి చెప్తున్నాను కాబట్టి నోట్ అయిపోవాలి. సో ఒకటి ఇంపార్టెంట్. అండ్ హెరిటేజ్ హోదా అంటున్నాను. మనకు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భారతదేశంలో నోట్ల ముద్రల జరిగే ప్రాంతాల పేర్లు గుర్తుంచుకోండి. 1 నాసిక్, 2 మైసూర్, 3 దేవాస్, 4 సాల్బోని. సో ఈ 4 ప్రాంతాల్లో మాత్రమే దేశంలో మనం చూసే నోట్లు ఏవైతే ఉంటాయి 100 రూపాయలు, 200 రూపాయలు, 500 ఉంటాయి కదా. సో ఈ నోట్ల ముద్రణ జరిగే ప్రాంతాలు ఈ 4 ప్రాంతాలు మాత్రమే. మరి మనం చూసే కాయిన్స్ ఉంటాయి కదా, నాణాలు, ఆ నాణాలు ఎక్కడ ముద్రణ జరుగుతాయి అంటే ఈ ప్రాంతాలు కదా, అవి వేరే ప్రాంతాలు గుర్తుంచుకోండి. ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడా.
సో ఈ 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి, ఈ 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. భారతదేశంలో నోట్ల ముద్రణ జరిగే ప్రాంతాల్లో ఉన్నవి ఏవి, లేనివి ఏవి, ఇలా అడుగుతారు ప్రశ్న. ఈ 4 ప్రాంతాలు. అదే మనకి నాణ్యాల ముద్రణ ఉంటుంది, కాయిన్స్ మింటింగ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు కరెన్సీని ముద్రించడాన్ని ప్రింటింగ్ అనకూడదు, మింటింగ్ అనాలి. అందుకే కాయిన్స్ మింటింగ్ అంటున్నాను, నాట్ ప్రింట్, మింట్. సో కాయిన్స్ ఆర్ మింటెడ్ ఇన్ ఇండియా ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అంటారు. ఇక్కడ ఈ 4 ప్లేసెస్. సో గుర్తుంచుకోండి, ఈ రోజు నాసిక్ వార్తలు ఇచ్చింది. సో ఈ 4 ప్రాంతాలు ఏంటి, భారతదేశంలో మనం చూసే ఏవైతే నోట్లు ఉంటాయో వాటి ముద్రణ కార్యాలయాలు అన్నట్టు. సో అలా నాసిక్ లో ఉన్న నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ ముఖ్యంగా డిఫరెంట్ కరోనా వేరియన్స్ పైన అధ్యయనం చేయడానికి భారతదేశంలో ఇన్సాకాగ్ అనే ఒక సంస్థ కూడా రెగ్యులర్ గా వార్తలకు వస్తుంది. సో ఇండియన్ సాస్కోటు కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అని చెప్పేసి ఇన్సాకాగ్ భారతదేశంలో కరోనా వేరియంట్ పైన అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థగా చెప్పొచ్చు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇలాంటి అంశాలు మనం తరచు చూస్తున్నాం. మహాకవి డే అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సెప్టెంబర్ 11న నిర్వహించింది. సెప్టెంబర్ 11 మహాకవి డే తమిళనాడు రాష్ట్రం సంబంధించి ఇలా కొత్త తేదీల వార్తలు ఇచ్చిన, దినోత్సవాల వార్తలు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్వహించిన వార్తలు ఇచ్చిన ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అలా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ నవంబర్ 19 వరల్డ్ పెడెస్ట్రియన్ డే అనే ఒక అంశాన్ని మనం చూసాము, గురునానక్ దేవ్ సిక్ మత గురువుకి సంబంధించి ఇలాంటివి. అండ్ ఆగస్ట్ 7 నీరజ్ చోప్రా గారు సాధించిన ఒక విజయం చిహ్నంగా మనకు భారతదేశంలో భవిష్యత్ కాలంలో చూడబోతున్న జావెలిన్ త్రో డే. సో అదొకటి ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలను మీరు లింక్ చేస్తూ చూడండి. ఆగస్ట్ 14 పార్టిషన్ హారస్ డే, విభజన గోరాల స్మారక దినోత్సవం, వీటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఓబామా గారి జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అండ్ రానున్న జనవరి 23 చాలా ఇంపార్టెంట్ పరాక్రమ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి దినోత్సవం. ఆ రోజు నుండి ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇలాంటి లింక్ చేస్తూ చూడండి. వృద్ధులకు ఏ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అమలు చేస్తుంది అంటారు, రక్షణ. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రక్షణ పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రక్షణ అనేది ఆసరా పెన్షన్ లో భాగంగా అమలవుతుంది. సో ఆసరా పెన్షన్ పథకం ఉంటుంది కదా, దాదాపు 2014 సంవత్సరం నవంబర్ 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఆసరా పెన్షన్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క వర్గాన్ని ఆదుకోవడానికి ఒక్కొక్క పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అమలు చేస్తుంది. సో రక్షణ ఆసరా ప్రోగ్రామ్ లో భాగంగా, ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా రక్షణ పేరుతో ఏ వర్గానికి పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటారు, రాష్ట్రంలోని వృద్ధులు. చాలా ఇంపార్టెంట్. అదే విషయానికి వస్తే రాష్ట్రంలో వితంతువులు ఉంటారు కదా, సో వితంతువులకు ఆసరా పెన్షన్ అనేది అమలవుతుంది. ఏ పేరుతో అమలవుతుంది అంటారు, జీవనాధారం. చాలా ఇంపార్టెంట్. అదే రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉన్నారు, నేత కార్మికులు. చేనేత కార్మికులకు ఏ పేరుతో అమలవుతుంది, చేయూత. చాలా ఇంపార్టెంట్. ఈ టర్మినల్ చూడండి. అండ్ రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు అంటారు, వారికి ఏ పేరుతో, ఆలంబన. చాలా ఇంపార్టెంట్. అదే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎయిడ్స్ మహమ్మారితో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి భరోసా పేరుతో పెన్షన్ అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో అలా ఒక్కొక్క వర్గానికి సంబంధించి, అండ్ వికలాంగులకు సంబంధించి లేదా దివ్యాంగులకు సంబంధించి భద్రతా పేరుతో అమలు చేస్తుంది ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఏవైతే ఉంటాయో ఈ టర్మినాలజీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆసరా అనేది పెన్షన్ పథకం. డేగా, మైనారిటీ డేగా డిసెంబర్ 18 ప్రతి ఏటా కూడా ఇక మీదట తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంట. సో తమిళనాడు రాష్ట్ర యాక్చువల్గా మైనారిటీ డే అనేది ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా మనం 18 డిసెంబర్ నిర్వహించుకుంటాం. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారికంగా ఆ రోజున రాష్ట్రంలోని మైనారిటీలు ఎవరైతే ఉంటారో యువతకి సంబంధించి ప్రత్యేక పథకాలు ప్రారంభిస్తారట, వారి కోసం ప్రత్యేకమైన ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటిస్తారట. సో తమిళనాడు రాష్ట్రం ఎన్కే స్టాలిన్ ప్రభుత్వం మైనారిటీ రైట్స్ డేని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి స్పెషల్ బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా తమిళనాడుకి సంబంధించి ఇటీవల ఇలాంటి అంశాలు తరచు మనం చూస్తున్నాం. ఏప్రిల్ 14 కి సంబంధించి మనకు ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఏప్రిల్ 14 అనగానే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, జన్మదినోత్సవం. ఆ జన్మదినోత్సవాన్ని ఈక్వాలిటీ డేగా గుర్తించిన రాష్ట్రం ఏది అంటారు, ఈక్వాలిటీ డే, సమానత్వ దినోత్సవం. అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభమైంది. అండ్ అంతకుముందు మనకు సెప్టెంబర్ 11 ని మహాకవి దినోత్సవంగా గుర్తించింది, మహాకవి ప్రముఖ రచయిత. అండ్ సెప్టెంబర్ 17 పెరియార్ గారి జన్మదినోత్సవం, సోషల్ జస్టిస్ డేగా గుర్తించడం జరిగింది. ఇలాంటి వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. మైనారిటీ డే, ఈక్వాలిటీ డే, సోషల్ జస్టిస్ డే, మహాకవి డే, ఇవన్నీ కూడా తమిళనాడుకు సంబంధించి. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ఇక్కడ లింక్ చేసుకోండి.
ఖజరహో దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఖజరహో దేవాలయం వాత్సాయన కామసూత్ర ఏదైతే ఉంటుందో మనకి ఆ వాత్సాయ కామసూత్రాల పుస్తకంలోని నిదర్శనమే మనకు అక్కడ చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి. ఖజరహో దేవాలయం పైన బూతుబొమ్మలు ఉంటాయి చూడండి, చాలా ప్రత్యేకము. సో అలాంటి ఖజరహో ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి